JP News. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ద్విత్వా తుఫాన్ ప్రభావంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీని ప్రభావంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా పంచాయతీ ప్రజలు, చుట్టుప్రక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇకనైనా హై లెవెల్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు తీర్చండని టీడీపీ డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, డక్కిలి మండల తహసీల్దార్ శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఈ కలెక్టర్, తహసీల్దార్, వెంకటగిరి సిఐ వెంకటరమణ ఆ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అతి తొందరలోనే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మాటుమడుగు, శ్రీపురం పంచాయతీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇది మనం ఉండేది కాదు సార్. ఇప్పుడు లొకేషన్ ఇంకా పోయే కొద్దీ అనకలేరు ఇవన్నీ యాడ్ అవుతా పోతాయి సార్. ఫైనల్గా గూడూరు కాడ పోయేటప్పుడు పంబలేరు అని తెలుస్తాం. పంబలేరు అని తెలుస్తాం. సైదాపురం కూడా కైవల్యం అని తెలుస్తాం. దాటిన తర్వాత బ్రిడ్జి దాటిన తర్వాత ఆ మండలం దాటిన తర్వాత పంబలేరు అని అక్కడి నుంచి డెవలప్ అవుతుంది. పంబలేరు మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఎక్కడికి వస్తుంది బెంగాల్ దక్షిణపట్నం ఏరియాలో ఒకటి కలుస్తారు. ఇంకోటి కోటం అన్ని సముద్రాలు దగ్గర నుంచి ఇంకా పెద్ద వాగులు వస్తాయి సార్. అరకులేరు వాగు, అరకులేరు, వెలికంటి ఏరియా, వెలికంటి అవన్నీ బీచ్. ఇప్పుడు దీంట్లోకి కైవల్యాలోకి పంబలేరులోకి సార్ దగ్గర నుంచి ఇంకా ఇటుపక్క నుంచి కొట్టేరు ఒకటి, ఇంకా ఏమేమి ఎక్కడెక్కడి నుంచి క్యాచ్మెంట్ సార్ మొత్తం వచ్చి వెలుగొండ సార్. వెలుగొండ నుంచి టోటల్ ఇండియన్ మండలం, నాగూర్ మండలం, తర్వాత మనం మన్నవరం ఆ ఏరియా నుంచి సన్యాసి. అదే మేడం, వర్షం అయితే లేదు కానీ మేడం ఈ సేమ్ ఫ్లో అయితే నడుస్తుంది మేడం. కలెక్టర్ గారు వచ్చారు మేడం, ఇక్కడే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చూస్తున్నాం మేడం. అయితే పంబలేరు ఇంకా ఎక్కువ నీళ్లు ఉంటాయి కదా. ఇప్పుడు సైదాపురం ఎక్కువ ఆడెక్కువ చేస్తుంది. మేడం